హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా రచ్చ నడుస్తోంది. ఇదే విషయం మీద ఇవాళ సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ మీద సీరియస్ అయింది. ఆమె అవసరమైతే మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే అని కామెంట్ చేసింది. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారం మీద మీ స్టాండ్ ఏంటి? వాళ్ళు ఏమంటారంటే టీజీఐఐసికి మేము ల్యాండ్స్ కేటాయించి ఇవాళ కోర్టులో వినిపించింది, హైకోర్టులో వినిపించిన ఆర్గ్యుమెంట్. దాదాపు 5 లక్షల మంది జాబ్ క్రియేషన్ చేయొచ్చు ఆ ల్యాండ్స్ అలొకేట్ చేస్తే అక్కడ ఆ ప్లేస్ లో అని చెప్తున్నారు. రెండు విషయాలండి ఇక్కడ. ఒకటేమో సరే జాబ్ క్రియేషన్ చేయాలి, 400 ఎకరాల భూమి కావాలంటే చాలా భూములు ఉన్నాయి హైదరాబాద్ లో. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 4th సిటీలో 14,000 ఎకరాల భూమి ఉంది. అక్కడ ఏ అడవి లేదు, ఏ చెట్లు లేదు, అక్కడ ఏం ఎంక్రోచ్మెంట్స్ లేవు. ఆ 14,000 ఎకరాల్లో మీరు ఎక్కడైనా పెట్టొచ్చు కదా. ఇక్కడ జాబ్ క్రియేషన్ ముసుగులో అడవులు నరికివేత, అక్కడ ఉండేటువంటి పశుపక్షాదులు, జింకలు, అటువంటి వాటిని మనము వాటి వాటి కొన్ని చనిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. వాటి ప్రాణం తీసే హక్కు మనకు లేదు. ఇలా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచము, సుప్రీంకోర్టు, దేశమంతా కూడా ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే ఉన్న అడవులను నరికివేసేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో కూడా ఈ భూమికి ప్రత్యామ్నాయంగా యూనివర్సిటీకి వారు 397 ఎకరాల భూమి ఇచ్చాము అని చెప్పారు. ఆ 397 ఎకరాలు ఇవాళ యూనివర్సిటీ ఆధీనంలో లేదు. యూనివర్సిటీకి ఎక్స్చేంజ్ లో ఇచ్చినటువంటి భూమిని తిరిగి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు 200 ఎకరాలు టాటా ఇన్స్టిట్యూట్ కు, 100 ఎకరాలు యానిమల్ రీసెర్చ్ సెంటర్ కి ఇచ్చారు. సో అసలు ఆ భూమి ఎప్పుడైతే ఆల్టర్నేట్ భూమి యూనివర్సిటీకి ఇచ్చారో ఆ భూమి యూనివర్సిటీ వద్ద లేనప్పుడు ఆటోమేటిక్ గా ఈ భూమి యూనివర్సిటీదే అవుతుంది కదా. ఇప్పుడు ఈ భూమి ప్రభుత్వం తీసుకున్నది, కానీ దీనికి ప్రత్యామ్నాయంగా 397 ఎకరాలు ఇచ్చారు. ఆ 397 ఎకరాలు ఇవాళ యూనివర్సిటీ ఆధీనంలో ఉందా? ఆ ప్రత్యామ్నాయం ఇచ్చిన భూమిని గత ప్రభుత్వాలు వెనక్కి తీసుకున్నాయి. ఆ ప్రత్యామ్నాయ భూమిని వెనక్కి ఎప్పుడైతే మీరు తీసుకుంటారో దిస్ ల్యాండ్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ బికమ్ యూనివర్సిటీ ల్యాండ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హరీష్ రావు గారు మీ సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన ఇవాళ జరిగిన